టీజీ5 న్యూస్ నేను రాణి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. చిట్టీల పేరుతో 2.5 కోట్ల మోసం. అమీన్పూర్లో భార్యాభర్తల పరార్. మల్కాజ్గిరిలో బోనాల సందడి. 230 ఆలయాలకు 76 లక్షల చెక్కుల పంపిణీ. స్టైఫండ్ పంపే డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్ వైద్యుల నిరవధిక సమ్మె. ఆయుష్ వైద్యులకు రోగుల మద్దతు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. కీసర ప్రభుత్వ పాఠశాలలో విద్యా సామాగ్రి పంపిణీ. విద్యార్థులకు బాబు మోహన్ ప్రోత్సాహం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగు చూసింది. చిట్టీల పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేసి ఓ భార్యాభర్తల జంట బోర్డు తిప్పేసింది. బీఆర్ఎస్ కాలనీలో 20 సంవత్సరాలుగా నివాసముంటున్న ఈ దంపతులు స్థానికుల నమ్మకాన్ని ఆసరంగా చేసుకుని ఏకంగా 2.5 కోట్ల రూపాయలకు పైగా ముంచినట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ కాలనీలో నివాసముంటున్న గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సాంబ శివరావు, శిరీష భార్యాభర్తల జంట గత 20 సంవత్సరాలుగా స్థానికులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. వారి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ప్రతి నెల చిట్టీల పేరిట పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. కొన్నేళ్లుగా సక్రమంగానే వ్యవహరించడంతో కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల వారు కూడా లక్షలాది రూపాయలు వీరి వద్ద చిట్టీల రూపంలో జమ చేశారు. అయితే ఇటీవల చిట్టీల గడువు ముగిసి డబ్బులు ఇవ్వాల్సిన సమయం రావడంతో ఆ భార్యాభర్తలు దాటివేత ధోరణి అవలంబించారు. ఈ కార్యక్రమంలోనే ఒక్కసారిగా ఎవరికీ తెలియకుండా సొంత ఇల్లును అమ్మి ఇల్లు ఖాళీ చేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని రాత్రికి రాత్రే పరారయ్యారు. మేము సిరియస్ అయిన అమ్మకాడ మాకు 18 సంవత్సరాల పరిచయం. బట్టల షాప్ మేము బట్టల షాప్కి వెళ్తుంటే అక్కడ పరిచయం అయ్యి మేము 5 లక్షల చిట్టీలు 3 వేసాము, ఒకటి 3 లక్షలు వేసాము. అన్ని సంవత్సరం అయిపోయిన చిట్టీలు అయిపోయి అయితే డబ్బులు ఇస్తాను తర్వాత అని మేము ఆగాము. మేము మా పిల్లల పెళ్లిళ్ళ కోసమని మేము అట్లా ఆపాము. ఆమె ఇట్లా చేసి పద్ది నైట్కి ఇల్లు అమ్ముకొని 2-3 కోట్లు అప్పు చేసిందని మాకు తెలియదు. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి చేసిందామా. మొన్నయ్య చనిపోయాడు. ఒక 20 రోజులు అయితే మేము వాళ్ళ ఇంటికి పోతే 2వ తారీఖు డబ్బులు వేస్తాను అకౌంట్ నెంబర్లో పెట్టముంది. 2వ తారీఖు వెళ్ళిపోయింది స్విచ్ ఆఫ్ చేసుకుని ఫోన్లు. మాకు ఇప్పుడు వరకు అయితే ఏం తెలియదు. మేము నిన్న ఇంటికి వెళ్తేనే తెలిసింది. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, స్విచ్ ఆఫ్ అయినాయి అని. వాళ్ళ పిల్లలు ఇద్దరు, ఒకళ్ళేమో లండన్, ఒకళ్ళు అమెరికాలో ఉంటారు. రాఘవేంద్ర కాలనీ ఒకే కాలనీలో ఉంటాం మేము. రాఘవేంద్ర కాలనీలో ఉంటాము. ఇంకా దానివల్ల బట్టల షాప్ కాబట్టి మేము బట్టలకు వెళ్తాము. అట్లా పరిచయం అయితే మేము చిట్టీలు వేస్తున్నాం అంటే మేము కూడా వేసాము. అట్లా మాకు 18 సంవత్సరాల నుంచి పరిచయం. ఎంత మీరు మోసపోయింది? ఎంత మోసం మాది 18 లక్షలు మాది. మన్నయ్యది 12 లక్షలు, మొత్తం 30 లక్షలు మాది. మన్నయ్య ప్రాణాలు లేవు. మన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యి మన ఐలాపూర్లో చనిపోయాడు. అట్లా చనిపోయింది కానీ మాకు ఇస్తాడని మేము అనుకున్నాం. కానీ ఆమె అందరూ నమ్మించింది. మీ డబ్బులు మీకు ఏడవబోవు, మీ డబ్బులు మీకు ఏడవబోవు, మేము తెచ్చిస్తున్నాం. మీ పేరు మేడం? నా పేరు మల్లేశ్వరి, ఆమె పేరు సిరేశ్వరి. కాలనీలో ఉంటుండే ఆ పక్కనే మేము 2వ నెంబర్ రోడ్ నెంబర్లో ఉన్నాము. ఆమె 3వ నెంబర్లో ఉంది. మనకు ఒక 8 సంవత్సరాల నుంచి మాకు తెలుసు. చిట్టీల వ్యాపారం చేస్తుందని మేము చిన్నగా చిట్టీలు వేస్తా పోయాము. మాకు లాస్ట్ 3 months బ్యాక్ మా చిట్టీ అయిపోయింది. 30 నెలలు కట్టాము. నెలకు 13,000 లెక్క 30 నెలలు కట్టించుకుంది. డబ్బులు అడిగితే ఇల్లు అమ్మాను, కొంచెం ఇబ్బంది ఉంది, నేను డబ్బులు ఇచ్చేస్తాను. మొన్న వారం రోజుల కింద కూడా గొడవ పడ్డాం. బాగా పడితే లేదండి మీకు 6వ తారీఖు నాడు క్లియర్ అయిపోతుంది, నాది రిజిస్ట్రేషన్ ఉందని చెప్పింది. దాంతో మేము నమ్మేసి సరే అనేసి నిమ్మలంగా ఉన్నాము. మేము ఏదో డైలీ వేజ్ చేసుకొని ఇన్ని నెలకు 13,000 లెక్క 30 నెలలు కట్టుకున్నాక మమ్మల్ని నిట్టున ముంచి వెళ్ళిపోయింది. అసలు వీళ్ళని నమ్మాలంటే కూడా మాకు ఎంత బాధగా ఉందంటే, మేమంటే ఏదో చిన్నగా మేము ఏదో చేసుకొని బతికి రూపాయి వెనకేసుకున్న డబ్బులన్నీ ఎత్తుకొని పోయింది. మాకు రాత్రి తెలిసింది. వచ్చే వరకు అందరి పరిస్థితి ఇది సార్. ఇట్లాంటి వాళ్ళని చిట్టీల వ్యాపారులను కొంచెం నిఘా పెట్టి పోలీసు వారు కొంచెం ఏదైనా సాయం చేయగలరని మాకు. మాది బిఎస్ఆర్ కాలనీ సార్. మాది పేరు? మా పేరు రాజు అండి. నా పేరు జర చూడండి సార్ ప్లీజ్. అనే వ్యక్తి అయితే మమ్మల్ని దారుణంగా మోసం చేసిందండి. ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, మొత్తం 40 మందిని కూడా ఏ విధంగా మోసం చేసిందంటే, ఒకరి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే తన సమాచారం వేరే ద్వారా తెలుసుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు చెక్కులు ఇప్పిస్తాను, ప్రామిసర్ నోట్ ఇస్తాను, ఈ డేట్ వరకు మీకు డబ్బులు మీకు అందజేస్తానని వాళ్ళకి పర్సనల్గా వెళ్ళి వాళ్ళు పర్సనల్గా కాల్ చేసినప్పుడు మామూలుగా మాట్లాడి చెప్పింది. ఈరోజు నిన్న నైటు, సాటర్డే రోజు నైటు వెళ్ళిపోయింది. తను 10:30 వరకు ఉందంట. సండే మార్నింగ్ మేము వెళ్ళి చూస్తే అక్కడ లేరని తెలిసింది. ఇంటి ఓనర్స్ వచ్చి కీస్ ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు.
చేసుకున్నాక ఆ ఓనర్స్ని అడుగుతాను, మాకు తెలియదండి మీ అన్నం అప్పులు చేసిందని, మీరందరూ వచ్చి మా ఇంటి మీద పడితే మేము ఏం చేయలేము, కాకపోతే ఆమె కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా తనని సంప్రదించండి అన్నారు. సరే అండి, అక్కడి నుంచి మేము పిఎస్ పోలీస్ స్టేషన్కి వచ్చాము. వచ్చి ఇక్కడ సార్ వాళ్ళని సంప్రదించి మాట్లాడినాక ఎంతమంది బాధితులు ఉన్నదనేది మాకు కూడా తెలియదు. నేను ఇక్కడికి ఒక్కొక్కరుగా 40 మెంబర్స్ వచ్చారు. ఒకరికి 25 lakhs ఇచ్చింది, ఒకరికి 30 lakhs, అట్లా చెప్పలేనంత మందికి డబ్బులు మోసం చేసింది. అయితే ఒక అమ్మాయి భర్త బాలేడు, హ్యాండిక్యాప్, ఆమెకి 10 లక్షలు ఇవ్వాలి. ఆ అమ్మాయికి కూడా కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉంది, ఒకతే ఆడపిల్ల. ఆ అమ్మాయిని హాస్టల్ నుంచి చదివిపిస్తుంది. ఇల్లు కట్టుకునే స్తోమత లేకుండా కూడా ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చింది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి అయితే ఎట్టి పరిస్థితుల్లో అసలు కింద పడిపోయింది. ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంది. ఆమెను కూడా నీకు మోసం చేయాలని అనిపించింది కదా శిరీష గారు, అసలుకి అర్థం కావట్లేదు. అందరినీ నమ్మించి నువ్వు మోసం చేసి ఎట్లా పారిపోయినావు? నీకు పౌరుషం రోషం ఉంటే మేము ఆ రోజు మేము కూడా 2 times వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాటలు ఏ విధంగా చెప్పిందంటే, నేను ఎవరికి మోసం చెయ్యను, మీ డబ్బులతో సహా కూర్చోబెట్టి 10 మంది మధ్యలో నేను ఇస్తాను, మోసం చేసే వెళ్ళాలని చెప్పిన దానివి ఈరోజు చెప్పకుండా ఎటు పారిపోయినావు, ఎట్ట వెళ్ళిపోయినావు? నీకు పిల్లలు ఉండరు కదా, ఇంతమంది ఇక్కడ బాధపడుతురు, నీకు అర్థం కావట్లేదా? అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు, నీ కొడుకులు ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు, మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వట్లేవు. మళ్ళీ నువ్వు అంత మోసం చేసేదాన్ని కాకపోతే, అంత రోషం ఉండేదానివి అయితే నరేడోడు మీద వచ్చి కూర్చొని మాకు సమాధానం చెప్పేసి వెళ్ళి పారిపోవడం కాదు, వచ్చి సమాధానం చెప్పు. నా దగ్గర గీ డబ్బులు లేవు, గీ డబ్బులు ఇస్తానని అందరికీ చెప్పు, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ చెప్పకుండా నైట్ నువ్వు పారిపోయినావంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ రోజుల్లో మంచి వ్యక్తులు ఎవరైనా వచ్చి సాయం చేయాలన్నా కూడా మానవత్వం లేకుండా పోతుంది. నా పేరు హేమలత. ఏం చేస్తున్నారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. మాది షాప్. ఎన్ని డబ్బులు ఇచ్చారు? నేను చిట్టి చిట్టి నాది 5 lakhs చిట్టి అది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బోనాల పండుగ ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. 230 ఆలయాలకు 76 లక్షల చెక్కులను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బోనాల పండుగను మరింత ఘనంగా నిర్వహిస్తున్నామని బీర్ల ఐలయ్య తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షాలతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించి అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. మల్కాజ్గిరి డివిజన్ సంబంధించి ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, ఎండోమెంట్ మంత్రులు కొండ సురేఖ గారి సహకారంతో, మన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిజంగా చాలా సంతోషం. మీ బిడ్డగా గత 3 సంవత్సరాలుగా ఇక్కడ చెక్కుల పంపిణీ చేయడం చాలా అదృష్టంగా భావిస్తూ, మీ ప్రేమ ఆప్యాయతలు ఇదే విధంగా ఉండి ఈ ప్రాంతం ఆ అమ్మవారి ఆశయంతో దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి, దాంట్లో ఈ ప్రజాపాలన మీరందరూ కూడా భాగస్వాములై ఇంకా ఆ అమ్మవారి ఆషాఢ బోనాల సందర్భంగా ఈ చెక్కుల పంపిణీకి స్థానిక ఎమ్మెల్యే గారు మరి రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక ఇన్ఛార్జి గారు మైనపల్లి హనుమంతరావు గారు నిన్నే ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ నుండి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, రాష్ట్ర జిల్లా నాయకులు, అఖిలపక్ష నాయకులందరికీ, ముఖ్యంగా ఎండోమెంట్కి సంబంధించి గుడి నిర్వహణ మాజీ కమిటీ చైర్మన్లకు, ఇటువంటి అధికారులకు పేరు ధన్యవాదాలు. ఈ ప్రజాప్రభుత్వం తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతులను కాపాడే దిశగా ప్రతి సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా ఈ బోనాల ఉత్సవాలను జరుపుకోవాలనే లక్ష్యంతో పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పోయిన సంవత్సరం 207 గుళ్ళు, ఈసారి ఇంకా కొత్త గుళ్ళు కూడా 23 అంటే 230 గుళ్ళు. మరి ఖర్చులు సరిపోతలేవు, కొంత ప్రభుత్వం నుంచి పెంచంటే పోయిన సంవత్సరం 69 లక్షలు ఇచ్చినాం, ఈసారి 76 లక్షలకు పెంచడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి సహకారం, ఎండోమెంట్ మినిస్టర్ గారు సురేఖక్క సహకారం, ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అడగానే మనకు అమౌంట్ పెంచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నా, ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నందుకు గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, ఇక్కడ ప్రభుత్వ నిధులు కూడా ఈ సంవత్సరం ఇచ్చిస్తా అని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నా. నిజంగా
ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 ఏళ్లకు ఈ 3 ఏళ్ల పాలనకు చాలా వ్యత్యాసం ఉంది. అంటే ప్రజలకు అనుగుణంగా ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమం ఇచ్చుకుంటూ మరి ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఏదో వచ్చింది కరువు వచ్చింది అన్నారు. కానీ మరి ఆషాఢాల బోనాల సందర్భంగా మరి కొండా సూర్యక్క గారు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని టెంపుల్లలో వర్ణయాగం చేసినాం. ఆ వర్ణయాగం ఫలితంగా మొన్న బ్రహ్మాండమైనటువంటి వర్షాలు పడ్డాయి. ఇంకా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు సమృద్ధిగా పడి ప్రాజెక్టులు జలకలాడుతున్న సందర్భంలో మరి ఆషాఢ బోనాలను అంగరంగ వైభవంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దానికి మన ప్రజాప్రభుత్వం అన్ని విధాలా సహకరించుకుంటూ ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి అందరం ఆ అమ్మవారి దీవెనతోటి మన కుటుంబంతో పాటు మన నియోజకవర్గం మన తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలు పండి ఈ హైదరాబాద్ ప్రాంతం కూడా అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆ స్వామివారిని ఇప్పుడే వేడుకోవడం, ముఖ్యంగా మీ బిడ్డగా మీ తమ్మినిగా మీ అన్నగా ప్రతి సంవత్సరం ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అభివృద్ధి కూడా ఈ సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతోటి ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు మైనంపల్లి హనుమాన్ గారి సహకారంతో తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని ముందుస్తా అని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ 76 లక్షలతోటి 230 గుళ్ళు, దయచేసి మెయిన్ టెంపుల్ ఒక 5-10 చెక్కులు ఇచ్చిపోతా. కాన్షియస్ లో కూడా ఇలా ఒక పెద్ద మీటింగ్ ఉంది కాబట్టి ఎక్కువ సమయం ఇవ్వనందుకు మీరు అన్యత భావించొద్దు. డెవలప్మెంట్ విషయంలో మళ్ళొక్కసారి ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు కానీ ఇక్కడ అన్ని పక్షాలు కానీ అభివృద్ధి విషయంలో మళ్ళొక్కసారి పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేద్దామని ఈ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎండోమెంట్ వారికి, స్థానిక నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడ వచ్చినటువంటి మా అక్క జిల్లాలకు మళ్ళొక్కసారి ఆషాఢ బోనాల సందర్భంగా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చీఫ్ విప్ వీళ్ళ ఐలయ్య గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన దేవాదాయ శాఖ అధికారులకు, ఆలయ కమిటీ ప్రెసిడెంట్లకు, సెక్రటరీలకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వివిధ పార్టీల నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రతి సందర్భంలో పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రి గత 2 సంవత్సరాలుగా మన ఆలయాల పైన రివ్యూ మీటింగ్స్ జరిపినప్పుడు ప్రతి సందర్భంలో కూడా అక్కడికి వెళ్ళి రిప్రజెంటేషన్లు ఇచ్చి ప్రతి ఒక్క ఆలయానికి ఏ విధంగా అంటే ఖర్చులు వస్తున్నాయి, అక్కడ ఏ విధంగా భక్తులు వస్తున్నారు, ఆ భక్తులకు వాళ్ళకు ఒక ఫెసిలిటీస్ కల్పించాల్స్తే వాళ్ళకు డబ్బు ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి దయచేసి కన్సిడర్ చేయాల్సిందిగా కోరితే ఇప్పుడు సుమారు 206 గుళ్ళకు, దాంట్లో కొత్త గుళ్ళు కూడా సుమారు 23 కొత్త గుళ్ళు చేర్పించడం జరిగింది. అదే కాకుండా కొన్ని కొత్తవి పాతవి కలిపి ఇవాళ 76 లక్షలకు మన మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈ యొక్క ఫండ్ని తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు 69 లక్షలు ఉండే గత ఏడాది. మనకు ప్రతి సంవత్సరం ఒక 6 లక్షల రూపాయలు మనకు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. దాంట్లో కొత్త గుడులు కూడా చేర్పించడం జరిగింది. ఇదే విధంగా మనం కరెక్ట్ గా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చుకొని ప్రభుత్వానికి తప్పకుండా ప్రభుత్వం దగ్గర ఒక 1 కోటి రూపాయలు తెప్పించేంత వరకు మనం నిరంతరం వాళ్ళని అడుగుతూ రిప్రజెంట్ చేస్తూ ఉందాం. మీ అందరి సహకారం కూడా దీనికి కావాల్సిందిగా కోరుతూ గవర్నమెంట్ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రిప్రజెంటేషన్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే గవర్నమెంట్ కూడా కన్సిడర్ చేసి ఇచ్చినందుకు ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారికి, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టైఫండ్ పెంపు డిమాండ్తో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆయుష్ వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రిలో పనిచేస్తున్న హౌస్ సర్జన్లను పీజీ విద్యార్థులు నిరవధిక సమ్మెకు దిగారు. హైదరాబాద్ రామంతపూర్లోని ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజీ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో వైద్యులు ఆందోళన చేపట్టి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యల్ప స్టైఫండ్ తెలంగాణలోనే చెల్లిస్తున్నారని, గత 10 ఏళ్లుగా ఎలాంటి పెంపు లేదని వైద్యులు ఆరోపించారు. అల్లోపతి విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ పెంచాలని, డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమ్మెతో వైద్య సేవకులకు అంతరాయం కలిగే అవకాశంపై రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జి శ్రవణ్ రెడ్డి. ఇక్కడ గవర్నమెంట్ హోమియోపతి జేఎస్పీఎస్ కాలేజ్లో
పోస్ట్ గ్రాడ్యుయేట్గా చదువుతున్నాను. నేను ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. మేము చాలా రోజులుగా ఎన్నో రిప్రజెంటేషన్స్ అనేది గవర్నమెంట్కి ఇచ్చాము. గత 2 ఏళ్ల నుంచి 60కి పైగా రిప్రజెంటేషన్స్ అనేది ఇచ్చాము. మాకు న్యాయం జరగాలి అనేది గవర్నమెంట్కి ప్రతిసారి ఇస్తూనే ఉన్నాము. ఆల్మోస్ట్ 2023లో స్ట్రైక్ చేశాము. వాళ్ళు కూడా అప్పుడు కూడా సరైన న్యాయం జరగలేదు మాకు. అందుకని మేము ఏమన్నామంటే మాకు ఆన్ పార్ విత్ అలోపతి ఇవ్వండి, ఇప్పుడు ఇవ్వకపోతే మేము స్ట్రైక్కి దిగుతామని మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అయినా కానీ గవర్నమెంట్ ఏది పట్టించుకోలేదు. నేను రమ్యాశ్రీ 64th ఇంటర్న్స్ బ్యాచ్. మేమిద్దరము ఇంటర్న్స్. ఈ మ్యామ్ ఉండి పీజీ చేస్తున్నారు ఇక్కడ. మేము ఆల్ ఇండియా కోటా కింద వచ్చినాం. నేను తమిళనాడు నుంచి, అమ్మాయి రాజస్థాన్ నుంచి, లక్నో నుంచి. ఇక్కడ ఎందుకు వచ్చినామంటే ఇక్కడ మాకు ఓపీ మంచిగా ఉంటుంది, మాకు మంచి క్లినికల్ నాలెడ్జ్ ఉంటుంది అని ఇక్కడ యూజీలో ఆల్ ఇండియా కోటా కింద మేము జాయిన్ అయినాము. కానీ ఇప్పుడు ఇంటర్న్షిప్ వచ్చాగానే ఇక్కడ తెలుస్తుంది లైక్ 13,000 అనే స్టైఫండ్ వస్తుంది అని. మా స్టేట్లో ఇట్స్ అరౌండ్ 30,000 ఫర్ అన్ ఇంటర్న్. కానీ అక్కడ పీజీ లేదు. కానీ ఇక్కడ నాలెడ్జ్ మాకు మంచిగానే ఉంటుంది. ఎంబీబీఎస్ లాగానే అన్ని ఫస్ట్ ఇయర్ నుంచి అనాటమీ, ఫిజియాలజీ అన్ని చదువు మాకు కూడా ఉంటుంది. అండ్ మేము కూడా సండే డ్యూటీలు, క్యాంప్ డ్యూటీ అన్నీ చేస్తున్నాము. కానీ ఇక్కడ పీజీ చేసే వాళ్ళకి ఒక 28 ఏజ్ ఉంటుంది. అండ్ వాళ్ళకి చాలా మందికి మ్యారేజ్ కూడా అయిపోయింది. మ్యారేజ్ అయిన వాళ్ళకి ఫ్యామిలీ నడవాలంటే 13,000లో ఎట్లా ఒక ఫ్యామిలీ జరుగుతుంది ఇప్పుడు ఉన్న ఎకానమీలో. సో అందుకే మేము ఇది పోరాటం అనేది స్టార్ట్ చేసినాము. 2 years ముందు నుంచే రిప్రజెంటేషన్స్ కూడా చాలా ఇచ్చినాం. హెల్త్ మినిస్టర్ని కూడా పోయి కలిసినాము. ఇప్పుడు మా బాధ ఏంటంటే ఆంధ్రాలో 2014 బైఫర్కేషన్ ముందు జీవో 77 కింద ఆన్ పార్ విత్ అలోపతి స్టైఫండ్, ఆన్ పార్ విత్ అలోపతి అని ఆర్డర్స్ ఇష్యూడ్ అని ఉంది. కానీ 2016 వరకు అది ఫాలో అయ్యేది. ఎందుకు 10 years నుంచి ఒకటేసారి పెంచారు 2023లో. అది 13,000 వరకు వచ్చింది. కానీ అలోపతి వాళ్ళకి 29,000 వరకు వస్తుంది. మా ఇంటర్న్స్కి మాత్రం ఎందుకు ఇట్లా 13,000? మీకే తెలుసు ఈ ఎకానమీలో 13,000తో ఏం జరుగుతుంది. అండ్ ఇక్కడ మేము ఆయుష్ సిస్టమ్ నుంచి హోమియోపతి కాలేజ్, జేఎస్పీఎస్ గవర్నమెంట్ హోమియోపతి కాలేజ్, తెలంగాణలో ఒకటే గవర్నమెంట్ హోమియోపతి కాలేజ్ ఉంది. ఇందులో మేము సుమారు రోజుకి 800 నుంచి 1000 వరకు చూస్తాము ఓపీడీస్. ఏంటంటే మార్నింగ్ 9 నుంచి 12 వరకు ఉంటుంది. 11 ఓపీస్ ఉన్నాయి. ఒక క్యాజువాలిటీ ఉన్నాయి. సైకియాట్రీ, సర్జరీ, గైనిక్, పీడియాట్రిక్స్, మెడిసిన్, ఇలా ఇంకా హోమియోపతిలో 4 సబ్జెక్ట్స్ ఉన్న ఓపీస్ కూడా మేము ఇంతలా చేస్తున్నాము. ఇంకా మాకు రీసెర్చ్ కూడా ఉంది. హెచ్ఐవి నుంచి చాలా మంది కోలుకుంటున్నారు. ఇంకా డిస్లిపిడీమియా, హైపర్ టెన్షన్ ఇలాంటి రీసెర్చ్ వర్క్ కూడా చాలా నడుస్తుంది. అయినా కానీ మాకు న్యాయం, మేము అలోపతి వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారో మేము కూడా అంతే వర్క్ చేస్తున్నాము, మాకు తగ్గట్టుగా వర్క్. అయినా కానీ మాకు డిస్క్రిమినేషన్ ఉంటుంది. మేము పని చేయాలంటే ఎట్లా చేస్తాం? మాకు కొంచెం ఏమైనా స్టైపెండ్ ఏమైనా కరెక్ట్గా ఉంటేనే కదా. ఇప్పుడు అలోపతిలో వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి పెంచుకుంటూ పోతున్నారు. కానీ మాకు ఇక్కడ ఏమీ జరగట్లేదు. సరే, అలోపతితో వాళ్ళతో కంపేర్ కాకున్నా కానీ వేరే స్టేట్స్లో ఆయుష్ సిస్టమ్, హోమియోపతి అలా కూడా మాకు వాల్యూ ఇవ్వట్లేదు. ఇంకా వాల్యూ ఇవ్వనిది మేము ఎలా చేస్తాం పని? అందుకే మేము ఇవాళ నుంచి August 4th నుంచి మేము సమ్మెకి దిగుతున్నాము. అండ్ ఈ సమ్మె మాకు న్యాయం జరిగే వరకు మేము ఇలానే చేస్తూ ఉంటాము. నా పేరు డాక్టర్ ప్రేస్ ఏంజిల్. నేను ఇక్కడ జేఎస్పీఎస్ కాలేజ్లో హోమియోపతిలో పోస్ట్ గ్రాడ్యుయేట్గా చేస్తున్నాను. నేను ఆంధ్ర నుండి ఇక్కడికి నాన్ లోకల్ కోటాలో రావడం జరిగింది. ఈ కాలేజ్లో ఎక్కువ పేషెంట్స్ ఉంటారని, క్లినికల్ నాలెడ్జ్ ఎక్కువగా తెలుసుకోవచ్చని నేను హైదరాబాద్కి నాన్ లోకల్ కోటా కింద రావడం జరిగింది. ఈరోజు మేము అందరం ఇక్కడ ఆయుష్ తరపున పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంటర్న్స్ అందరం కలిసి ఈ సమ్మె జరపడానికి వచ్చాము. ఎందుకంటే మాది ఒకే ఒక్క రీజన్ ఏంటంటే ఏం లేదు, మాకు కావాల్సిన న్యాయమైన హక్కు మాకు ఇవ్వండి. మాకు ఇప్పటిదాకా 2016 దాకా స్టేట్ బైఫర్కేషన్కి ముందు స్టైపెండ్స్ అనేవి చక్కగా పెరిగినాయి. 2 yearsకి ఒకసారి 15% హైక్ రావడం అనేది చక్కగా జరిగింది. కానీ ఇప్పుడైతే అది అనేది జరగడం ఆగిపోయింది. కానీ మాతో పాటు ఉన్న అలోపతి వాళ్ళకి అదంతా మంచిగానే జరుపుకుంటూ వస్తుంది. వాళ్ళకి రావాల్సిన హైక్స్ అని వాళ్ళకి కరెక్ట్గా వస్తున్నాయి. అలాగే ఆంధ్రాలో కూడా ఇది కరెక్ట్గానే జరుగుతుంది. మేము ఇక్కడ నుంచోడానికి ఒకే ఒక రీజన్ ఏం లేదు, మా స్టైపెండ్స్ అనేవి ఆన్ పార్ విత్ అలోపతి ఇవ్వండి. ఆన్ పార్ విత్ అలోపతియే కాదు, పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే కూడా మన రాష్ట్రంలో చాలా తక్కువ స్టైపెండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్న్స్కి తీసుకుంటే 13,000 వస్తున్నాయి, పీజీస్కి తీసుకుంటే 30,000 వస్తున్నాయి. ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులు, జీవన వ్యయాలను చూసుకుంటే అవి ఏమాత్రం సరిపోవు. వాటికి మేము చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, 2 years నుండి కలుస్తూనే ఉన్నాము. కానీ మాకు కావాల్సిన సానుకూలమైన రెస్పాన్స్ రాలేదు. దానికోసమని మేము అందరం ఇప్పుడు అందరం చేరి, ఆయుష్ అందరూ చేరి ఒక జేఏసీగా ఏర్పడి మేము ఒక సమ్మెకి ఇచ్చాము. ఒక 15 days ముందే నోటీస్ అనేది మేము అఫీషియల్స్ అందరికీ ఇచ్చాము, కాలేజెస్ అందరికీ ఇచ్చాము. దాని ద్వారా మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. కాబట్టి మళ్ళీ మేము ఇప్పుడు ఈరోజు August 4th నుండి సమ్మెకి దిగాము. ఈ సమ్మె అనేది ఆగదు.
మాకు కావాల్సిన నీడ్స్ అనేవి వచ్చే వరకు, మాకు కావాల్సిన స్టైపెండ్ అనేది న్యాయం మాకు జరిగే వరకు మేము ఈ స్ట్రైక్ ఆపేది లేదు. పీరియడ్ ఉందో 2010 to 2026 వరకు ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అదే జియోని రిఫరెన్స్ జియో ఏదైతే సబ్సిక్వెంట్ జియో వస్తుందో అది ప్రీవియస్ జియోకి మెన్షన్ చేసి పెడతారు. సో ఆ జియోని పెట్టుకుంటేనే ఇప్పటివరకు ఆంధ్రాలో అది మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఏపీలో ఇప్పుడు ఏదైతే ఆయుష్ వాళ్ళకి ఇస్తున్న స్టైపెండ్ ఎంబీబీఎస్ వాళ్ళకి కూడా సేమ్ అదే ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఇస్తున్న ఏదైతే స్టైపెండ్ ఎంబీబీఎస్ వాళ్ళకి 30,000 ఇస్తున్నారు, 29,954 రూపాయలు. అదే ఇంటర్న్స్కి వచ్చేసి 13,754 రూపాయలు ఇస్తున్నారు. అది ఎంత డిఫరెన్స్ ఉందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సగం కంటే తక్కువ. ఇప్పుడు తెలంగాణ ద రైజింగ్ తెలంగాణ అంటాం, ద రైజింగ్ ఎకానమీ, ద రైజింగ్ తెలంగాణ అని అంటున్నారు. అన్ని రేట్లు పెరుగుతున్నాయి. ఒక ల్యాండ్ రేట్లు పెరుగుతున్నాయి, హౌస్ రేట్లు పెరుగుతున్నాయి, కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, కానీ స్టైపెండ్ రేట్లు మాత్రం పెరగట్లేదు. అది కూడా ఆయుష్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అది మేము ఎందుకు అది గవర్నమెంట్ సేవలకి మేము చేస్తున్న సేవల్ని గుర్తించాలి. అది ప్రతిరోజు ఒక దాదాపు 800 నుంచి 1,000 మంది దాకా పేషెంట్స్ వస్తారు. ఆ పేషెంట్లను చూస్తున్నాము. ఆయుష్ వైద్యుల సమ్మెపై స్పందించిన రోగులు, వైద్యుల డిమాండ్లు న్యాయమైనవేనని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని, సమ్మె కొనసాగితే వైద్య సేవలకు అంతరాయం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యులు ప్రజలకు నిరంతరం నాణ్యమైన సేవలు అందిస్తున్నారని, వారి సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని కోరారు. స్టైఫండ్ పెంపుతో పాటు ఇతర డిమాండ్లను త్వరగా పరిష్కరించి ఆసుపత్రుల్లో వైద్య సేవలు యథావిధిగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పిల్లలు మాకు సేవ చేస్తున్నారు. పిల్లలు ఇట్లా ధర్నా చేయడం బాగాలేదు. వాళ్ళకి తగిన న్యాయం చేయండి. గవర్నమెంట్ మేము వేడుకుంటున్నాము. మాకు వాళ్ళు సేవ చేయకుంటే మాకు ఆరోగ్యం బాగాలేక ఇంత దూరం వస్తాము. వాళ్ళు స్ట్రైక్ చేసుకుంటే పాపం బయట ఉన్నారు పిల్లలు. వాళ్ళకి తగిన సాయం గుర్తించండి. పిల్లల్ని గుర్తించి వాళ్ళకి తగిన న్యాయం చేయండి. నిర్మల అండి, జి నిర్మల. ఇప్పుడు నేను మోకాళ్ళ నొప్పులు నరాల కోసం వచ్చింది. నేను 3 years నుంచి వస్తున్నాను. నేను యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ తోటి వచ్చిన, గర్భసంచి గడ్డలు అయినాయి నాకు. నిజంగా బయట అడిగితే 2 lakhs వరకు నాకు పడుతుంది అని అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ఈ 2 years కంటే ఎక్కువ నేను కంటిన్యూగా వస్తున్నా, మందులు వాడుతున్నా. గర్భసంచి మళ్ళీ స్కానింగ్ చేయించుకుంటే మొత్తం కూడా గర్భసంచి గడ్డలు మొత్తం సైజ్ తగ్గిపోయి ఇప్పుడు నార్మల్గా ఉంది. నాకు అసలు నిజంగా సంతోషం అనిపించింది. మరి ఇక్కడ వాళ్ళు ఒక చూపించుకునే వాళ్ళు ఉంటారు, చూపించుకోలేని వాళ్ళు ఉంటారు. మరి సర్వీస్ బాగా జరుగుతుంది. ఇక్కడ చేసే వాళ్ళు కూడా నిజంగా డాక్టర్స్ ఒత్తిడి కూడా చూస్తున్న దాన్ని వింటున్నాను నేను. చాలా మంది జనాలు కూడా పెరిగినరు ఇంతకు ముందు కంటే చూస్తే కనుక ఇప్పటికి కూడా పెరగడం జరిగింది. ఒత్తిడి అధికంగా ఉంటుంది. మరి బిడ్డలకు కూడా కావాలి కదా, వారికి కూడా కొంచెం స్టైఫండ్ విషయంలో కూడా గవర్నమెంట్ దయ చూపితే కొంచెము వారి విషయంలో కూడా కొంచెం ఆలోచన చేయగలిగితే కనుక ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి విషయంలో గవర్నమెంట్ కొంచెము ముందుకు వచ్చేటట్టుగా నిర్ణయాలు తీసుకోండి. మేడ్చల్ జిల్లా కీసర మండలం అహ్మద్గూడలోని రాజీవ్ గృహకల్ప ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్, ఆశ్రీ సొసైటీ ఆధ్వర్యంలో బ్యాగులు, షూస్, ఎడ్యుకేషన్ కిట్లను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ విద్యార్థులకు స్వయంగా విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. విద్యే భవిష్యత్తుకు బలమైన పునాదని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో కష్టపడి చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. పేద విద్యార్థులకు విద్యా సహాయం అందించడం గొప్ప సేవ అని పలువురు అభినందించారు. ఇక్కడ ఈ చిన్నారులంతా మీరు సమాధానం చెప్పాలి. నేను ఎందుకు వచ్చాను, ఎవరి కోసం వచ్చాను? మరి నేను మీకోసం వస్తే మీరు అల్లరి చేయొచ్చా, కొట్లాడుకోవచ్చా? క్రమశిక్షణకు మారు పేరుగా ఉండాలి చిన్నారులంటే. తెలుసా? స్కూల్కి ఎందుకు వస్తారు? చదువుకోవటం అంటే ఏంటి చెప్పు? కాదు, సంస్కారం నేర్చుకోవటం. మనుషులు ఎలా ఉండాలి? మనం చదువుకుంటున్నాం కదా. వెలిగే
2 నెలల క్రితం TG5 న్యూస్ ప్రతినిధి ప్రసాద్ న్యూస్ కవరేజ్ కోసం ఖన్పూర్ రైతు వేదికను సందర్శించగా ఆ రోజు కూడా రైతు వేదికలో రైతుల కోసం స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను ఉద్దేశించి రైతుల కోసం విలువైన సూచనలను సలహాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియపరిచారు. ఆ రోజు కూడా అటు రైతులు ఇటు అధికారులు రైతు వేదికలో కనపడకపోవడం విడ్డూరంగా నిర్లక్ష్య ధోరణిగా కనపడింది. అసలు తప్పెవరిది? వ్యవసాయ అధికారులు రైతులకు సంబంధించిన విత్తనాలపైన, వరి పంటలపైన, రబీ పంటలపైన ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన సదస్సు ఉంటుందన్న విషయం రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడమే తప్పుగా భావిస్తున్న స్థానికులు ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తుంటారు. అయినా రైతులు మాత్రం వీడియో కాన్ఫరెన్స్ సమాచారాన్ని వినడానికి రావడం లేదు. వీడియో కాన్ఫరెన్స్ల కోసం ప్రభుత్వం పెట్టిన ఖర్చు అంతా రైతు వేదికలలో గోడల పాలు అవుతుందని మరోసారి స్థానికులు ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చిట్టీల పేరుతో 2.5 కోట్ల మోసం, అమీన్పూర్లో భార్యాభర్తల పరార్. మల్కాజ్గిరిలో బోనాల సందడి, 230 ఆలయాలకు 76 లక్షల చెక్కుల పంపిణీ. స్టైఫండ్ పంపే డిమాండ్, రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్ వైద్యుల నిరవధిక సమ్మె. ఆయుష్ వైద్యులకు రోగుల మద్దతు, వెంటనే సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. కీసర ప్రభుత్వ పాఠశాలలో విద్యా సామాగ్రి పంపిణీ, విద్యార్థులకు బాబు మోహన్ ప్రోత్సాహం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.